మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను, నీ ఆశనే తీర్చును. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను, ఈ ఆశనే తీర్చును. సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా, వేచియున్నది బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా, వేచియున్నది నీ బంధనం, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. హల్లెలూయా. నీళ్లను రసముగా మార్చితివి, కానా విందులో అకరలెరిగి నీళ్లను రసముగా మార్చితివి. కష్టాలలో నీవు అండగా ఉండి, కష్టాలలో నీవు అండగా ఉండి, కొరతలు తీర్చి నడుపుమయా, కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. జ్ఞానము సర్వ సంపదలు గుప్తమయ్యున్నవి నీ అందే, బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు గుప్తమయ్యున్నవి నీ అందే. ఇహ పరసుఖములు నిండుగా నొసగి, ఇహ పరసుఖములు నిండుగా నొసగి, నీ దీవెనలతో నింపుమయా, నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా
మధురం, కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారామయ్యా నీ దీవెనలివయ్యా, దేవారామయ్యా నీ దీవెనలివయ్యా, దేవారామయ్యా నీ దీవెనలివయ్యా, దేవారామయ్యా నీ దీవెనలివయ్యా. హల్లెలూయా. మంచిది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సోదరి సంధ్య వచ్చి ఒక పాట పాడుతుంది. అలాగనే మన గుంటూరు నుంచి వచ్చినటువంటి సహోదరులు ప్రెసిడెంట్ వరప్రసాదరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగనే పాస్టమ్ గారు కూడా వేదిక మీద. స్టేజ్ మీద లైట్లు వేయాలి. మండపం మెయింటెనెన్స్ వారు స్టేజ్ మీద లైట్ వేయాల్సిందిగా కోరుతున్నాం. మహిమతో నిండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి, స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింప సత్యము కానిది. శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింప సత్యము కానిది. బహు సహస్రములా సూర్యుని కంటే, బహు సహస్రములా సూర్యుని కంటే ప్రజ్వలించుచున్నది మహిమ వలెను. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. పరిపూర్ణమైన సౌందర్యమును పృథ్వీకి ఆనందముగాను, పరిపూర్ణమైన ఆనందమును పృథ్వీకి ఆనందముగాను. భూరాజులందరూ మహిమా తెచ్చుడి, భూరాజులందరూ మహిమా తెచ్చుడి, మహిమా గల నగరము ఇదియే. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం ఉన్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో
దగదగ మెరయు సూర్యకాంతం వలె జ్వలించుచు నా దైవ నగరమందు దగదగ మెరయు సూర్యకాంతం వలె జ్వలించుచు నా దైవ నగరమందు నీతిమంతులే సూర్యుని వలెను నీతిమంతులే సూర్యుని వలెను నిత్యముగా ప్రకాశించుచుందురు నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది పెళ్లి కుమార్తె వలె మహిమ పొంది స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది పెళ్లి కుమార్తె వలె మహిమ పొంది నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది పెళ్లి కుమార్తె వలె హల్లెలూయా. వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు విశేషు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు విశేషు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా హల్లెలూయా. ఆనంద గీతము పాడుమా ఓ యెరూషలేమా నీ ప్రియుడు నీ రాజు నిన్ను కోరెను నీ ప్రియుడు నీ రాజు నిన్ను కోరెను స్తోత్రించి కొనియాడుమా స్తోత్రించి కొనియాడుమా ఆనంద గీతము పాడుమా ఓ యెరూషలేమా
సిద్ధపడుమా పరిశుద్ధ పట్టణమై సంగమదువే పరిశుద్ధ లాకృతిమై సిద్ధపడుమా వరుడైన నీ రాజుని సాధించుమా వరుడైన నీ రాజుని సాధించుమా పరమానందమునుంది పరవశించుమా పరమానందమునుంది పరవశించుమా గీతము పాడుమా ఓ యెరూషలేమా నీ ప్రియుడు నీ రాజు నిన్ను కోరెను నీ ప్రియుడు నీ రాజు నిన్ను కోరెను స్తోత్రించి కొనియాడుమా స్తోత్రించి కొనియాడుమా ఆనంద గీతము పాడుమా ఓ యెరూషలేమా. హల్లెలూయా. అందరు తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని 24 పెద్దలు 4 జీవులు కోటాను కోటి దేవదూతల చేత కెరూబు శరాబుల మధ్యలో స్తుతుల మీద ఆసీనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామంలో, ఉన్నత నామంలో, పరిశుద్ధ నామంలో ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా నాయన ప్రత్యేకించి నీ దాసుడు మా తంగి దుర్గారావు సుధా గృహంలో నాయన పెద్ద కుమార్తె ప్రధాన విషయంలో చేరి అయా ఈ రీతిగా నేను స్తుతిస్తున్నాం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వారి కొరకై సాటైన సహాయమును మీరు సిద్ధపరిచారు. బిందు కొరకు సాటైన సహాయమును సిద్ధపరిచి వివాహ కార్యక్రమాన్ని సిద్ధపరిచి ప్రభువా ఈ ప్రధాన కార్యక్రమంలోనికి మీరు నడిపించిన విధానానికై వందనాలు స్తోత్రాలు నాయన. మేమందరం కూడా వాక్యమనే నాయన ఆయా ఉదక స్నానము చేత వాక్యమైన అలుగు చేత సిద్ధపరచబడుతూ వరుడైన క్రీస్తు కొరకు సిద్ధపరచబడినట్లునగా మమ్మలందరినీ కూడా ఆత్మీయంగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క ఆరాధనలో, ఈ స్తుతి కూటములో, ఈ ప్రధాన కార్యక్రమం అంతట్లో మీరే ఉండి ఘనత మహిమ ప్రభావాలు పొంది మమ్మలందరినీ ప్రత్యేకంగా వధువుగా సిద్ధపరచబడిన బిందువును ఆశీర్వదించి దీవించమని నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి గుంటూరు పట్టణంలో మరి బలముగా వాడబడుతున్నటువంటి దైవ సేవకులు రెవరెండ్ పాస్టర్ పి సమర్పణరావు గారు వాక్యాన్ని మన మధ్యలో అందిస్తారు. ఈ మధ్యాహ్న కాలపు శుభములు తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం చేరి వచ్చినటువంటి సందర్భం అందరికీ తెలిసినటువంటి విషయమే. మా తంగి దుర్గారావు గారు సుధా వారి యొక్క జ్యేష్ఠ కుమార్తె బిందు యొక్క వివాహ కార్యక్రమం రేపు, ఈరోజు ప్రధాన కార్యక్రమం. క్రైస్తవ వివాహాల్లో ప్రధాన కార్యక్రమం చాలా ప్రాముఖ్యమైంది, పరిశుద్ధమైనటువంటిది. బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో విషయాలు చూస్తున్నాం. ఒక 10 నిమిషాలు వెంటనే మనం ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించేసుకుందాం అండి. బైబిల్ గ్రంథంలో మొట్టమొదట మనము చూస్తే ఆది కాండంలో దేవుడైన యెహోవా ఆదాములను సృష్టించి వారిని భార్యాభర్తలుగా ఉంచినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. 24వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారు తన కుమారుడైనటువంటి ఇస్సాకు వివాహ కార్యక్రమమును చేయాలనుకొని ఆమె కొరకు ఒక వధువును సిద్ధపరచడం కొరకు తన ఇంట్లో అలవర్చబడినటువంటి పెద్ద దాసుడైన ఎలియాజర్గా పని అప్పగించినప్పుడు తాను తన పితరుల ఇంటికి చేరాడు. ఆ ఊరికి చేరినప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి బావి దగ్గర తన ఒంటెలన్నిటిని మోకరింపజేసి ప్రార్థన చేశాడు.
నా యజమానుడైన అబ్రహాము దేవా, ఇప్పుడు నువ్వు కార్యం జరిగించు. నా యజమానుని కుమారునికి ఒక భార్య అవసరం అని ప్రార్థించగా దేవుడు అక్కడ గొప్ప కార్యం చేశాడు. ఆ ఊరిలో ఉన్నటువంటి ధనవంతుని కుమార్తె నీళ్లు చేదుకోవడానికి ఆ బావి దగ్గరకు వచ్చింది. ఆ బావి దగ్గర ఎలియాజరు ఏదైతే దేవునితో మొక్కుబడి చేసుకున్నాడో, నేను అడగగానే నాకును నా ఒంటెలకు నీళ్లు పోసేటువంటి ఒక చిన్నది నా యజమానుని కుమారునికి భార్యగా అవ్వాలి అని దేవునితోనే అతను అడిగాడు ఒక మాట. ఖచ్చితంగా అలాగనే దేవుడు జరిగించాడు. ఆ చిన్నది వచ్చింది, యవనస్తురాలు. ఎలియాజరు నీరు అడగగానే నీరిచ్చాడు. తాగడానికి నీళ్ళిచ్చి, నీవు మాత్రమే కాదు నీ ఒంటెలకు కూడా తోడిపోస్తాను నీళ్ళు అని వారితో పాటు సహదాసులు వారికి నీరిచ్చారు. అలాగనే ఒంటెలన్నీ తాగుటకు నీళ్లు చేదిపోసింది. అప్పుడు ఆయన దేవుడు ఈ కార్యమును జరిగించాడు. నేను ప్రార్థించగా నా యజమానుని కుమారునికి సరిజోడి అయినటువంటి యోగ్యురాలైన భార్యను ఈ అమ్మాయిని ఇచ్చాడని ఎలియాజరు ప్రార్థన చేసి, అప్పుడు ఒంటెలు నీరు తాగుట అయిన తర్వాత 22వ వచనంలో మనం చదివితే ఏమంటున్నాడు? ఆదికాండం 24వ అధ్యాయం 22వ వచనంలో ఆ మనుష్యుడు అరతొలం ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని తీసి, ఆ మైకి తీసుకో, మైకి ఇవ్వండి, మైకి ఇవ్వండి చదవడానికి. ఎలాగున తనకి ఆ దినాన బంగారము వెండి, కాళ్ళకి వెండి, ముక్కుకి చెవులకి మెడలో బంగారము అతను పెట్టి, నీవెవరు కుమార్తెవు, నీ పుట్టు పూర్వత్రాలు ఏంటి అని అడిగి, ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారము ముక్కు కమ్మిని అడిగినప్పుడు చేతులకు ఆ యవనస్తురాలు తన పుట్టు పూర్వత్రాలన్నీ చెప్పింది. తీసి, మా తండ్రి ఇల్లు ఇది, మా ఇంటి దగ్గర చాలా ప్లేస్ ఉంది, వంటలకు కావాల్సిన ఆహారం ఉంది, మీరు ఉండడానికి నివాసం ఉంది, మీరు రండి అని ఇంటికి తీసుకొని వెళ్ళింది. వారందరూ ఇంటికి వెళ్ళారు. దైవదాసుని ప్రార్థన విన్నటువంటి దేవుడు యోగ్యురాలైనటువంటి ఆ యవనస్తురాల్ని అబ్రహాం గారి కుమారుడికి భార్యగా ఇచ్చాడు. ప్రదానం చేసుకున్నారు. ఆ రోజున మా యజమానుడి కుమారునికి భార్య కావాలని బంగారం వెండి ఇచ్చి ప్రదానం చేసుకున్నారు. అలాగనే 34వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు అక్కడ యాకోబు గారి కుమార్తె అయిన దీనాను ఆ ఊరి ప్రజలు, ఆ ఊరి న్యాయాధిపతి తన కుమారుడికి ఇవ్వమని బ్రతిమలాడారు. మా కుమారుడికి మీ కుమార్తెనివ్వండి, మా దేశంలోనే మీరు నివసించండి, ఇక్కడే వ్యాపారం చేసుకోండి, స్థిర నివాసం ఏర్పరచుకోండి అని ప్రధాన కార్యక్రమం చేద్దామని అడిగారు. అలాగనే హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనంలో దేవుడైన యెహోవా హోషేయ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును అంటున్నాడు. హోషేయ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట, నిత్యము నీవు నాకుండునట్లుగా నీతిని చూపుతున్నాను, దయను చూపుతున్నాను, దయాదాక్షిణ్యములు చూపుతున్నాను, నీవు నాకు నిత్యము ఉండాలి, కనుక నేను నిన్ను ప్రదానం చేసుకుంటున్నాను అని హోషేయ ప్రవక్త ద్వారా పలికిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రధాన కార్యక్రమం చాలా శ్రేష్టమైనటువంటిది. కనుకనే అది నా యూదులు మొదటిగా ప్రదానం చేసుకొని ఆ స్త్రీ కొరకు పురుషుడు ఇంటికి వెళ్ళిపోయి సొంతగా, అప్పటి వరకు తల్లిదండ్రులతో కలిసి ఉండే పురుషుడు ఇప్పుడు సొంతగా తాను ఒక గృహమును నిర్మించి ఆ స్త్రీని పోషించడం కోసం కష్టపడి సంపాదించి తిరిగి వచ్చి అప్పుడు వివాహం చేసుకుంటాడు. ఈ సందర్భాన్ని మనము
మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో యేసేపుకు ప్రదానము చేయబడిన మరియా అనేటువంటి కన్యకను మనం చూస్తాం. యేసేపు మరియా అనేటువంటి కన్యకను ప్రదానం చేసుకొని తాను వెళ్ళి వారిద్దరూ నివసించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి గృహాన్ని నిర్మించుకొని కొంత సంపాదించుకొని ఆ తర్వాత వివాహం చేసుకోవడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంలోనే దేవుని దూత గాబ్రియేల్ గారు దర్శించడం, మరియమ్మ గారిని దర్శించి యేసు ప్రభు తన గర్భాన పుట్టడం, ఈ వృత్తాంతం అంతా మనకు తెలుసు. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, చూడండి, నేను కొంచెం అవివేకముగా మాట్లాడి తిని అయినను మీరు సహించండి. ఎందుకు అంటే ఒక్కడే పురుషుడైన క్రీస్తుకు మిమ్మును ప్రదానము చేసి తిని అంటున్నాడు. ఒకే పురుషునికి, ఒక స్త్రీ ఒక పురుషునికి ప్రదానం చేయబడుతుంది. ఆ ప్రదానం చేయబడిన తర్వాత అతడు వెళ్ళి నివాసం ఏర్పరిచేది వస్తాడు. అందుకని యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, పౌలు భక్తుడు అంటున్నాడు, ఒక్కడే పురుషుడైన క్రీస్తుకి మిమ్మల్ని నేను ప్రదానం చేసి తిని సర్పము సాతాను అవ్వను మోసపరిచినట్లుగా మీ మనస్సులను కూడా పాడు చేస్తదేమో, చెరిపివేస్తదేమో అని నేను భయపడుతున్నాను అంటున్నాడు. మీ మనస్సు చెరిపివేస్తదేమో, మీ యొక్క జీవితాల్ని చెరిపివేస్తదేమో అని సంఘముతో మాట్లాడుతున్నాడు. సంఘము వధువుగా పోల్చబడింది, క్రీస్తు వరుడుగా పోల్చబడితే ఒకడే పురుషుడైన క్రీస్తుకి సంఘము ప్రదానం చేయబడింది. ఎందుకనగా ఆ దినాన సర్పంలోనికి సాతాను వచ్చి అవ్వమ్మను మోసపరిచినట్లుగా ఈ దినాన సంఘములో అనేక మందిని సాతానుడు పాడు చేస్తున్నాడు. సంఘమనే కన్యక క్రీస్తుకి ప్రదానము చేయబడిన తర్వాత సాతానుడు వారి మనస్సులను పాడు చేస్తున్నాడు. యేసు ప్రభు వెళ్ళాడు, ఆయన వాగ్దానం చేసి వెళ్ళాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి, ఆ స్థలములలో కాదు, నేను ఉండే స్థలములో మీరును ఉండులాగున నేను స్థలమును సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్ముని తీసుకొని వెళతాను అంటున్నాడు. ప్రదానం చేసుకున్నటువంటి పురుషుడు సొంతగా ఒక నివాసాన్ని ఏర్పాటు చేసి తాను ప్రదానం చేసుకున్న కన్యకను తీసుకొని వెళ్ళాలి వివాహం చేసుకోవడానికి. అలాగనే యేసు ప్రభువారు ప్రదానం చేసుకున్నాడు. తన స్వరక్తం ఇచ్చి సంఘమును కొన్నాడు కనుక ఈ సంఘము కొరకు తన ప్రాణమును పెట్టాడు. అదే విషయాన్ని ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు ఎన్నో విషయాలు చెప్పాడు. అది ముడతైనను మచ్చైనను కలంకమైన మట్టిది మరి ఏదైనాను లేకుండానట్లుగా ఆ సంఘము కొరకు, ఆ కన్యక కొరకు తన ప్రాణమును దారబోసాడు. దేవుని ఎదుట, తండ్రి ఎదుట నిలబెట్టుకొనుట కొరకు అని ఎన్నో విషయాలు చెప్పాడు. కనుక ఈ దినాన మరి ప్రధానము కార్యక్రమం జరుగుతుంది. ప్రధానము చేయబడినటువంటి కన్యక తనకు ప్రదానము చేయబడినటువంటి వివాహం కాబోతున్నటువంటి పురుషుని కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనము కూడా ఒకడే పురుషుడైన క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ మన కొరకు నివాసములు ఏర్పాటు చేసిన సిద్ధపరిచినటువంటి మన తండ్రి అయినటువంటి యేసు ప్రభు కొరకు మనం ఎదురు చూస్తూ మన జీవితాన్ని కొనసాగించుదాం. అపవాదికి చిక్కకుండా, అపవాదికి లోను కాకుండా మన జీవితాలని సరి చేసుకుంటూ రానయ్యున్నటువంటి నూతన వరుడైన క్రీస్తు కొరకు ఎదురు చూద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకముల గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభువా, మా తంగి దుర్గారావు గారు సుధా యొక్క కుమార్తె, పెద్ద కుమార్తె బిందుని బట్టి ప్రార్థిస్తున్నాం. తనకి రేపటి దినాన వివాహ కార్యక్రమం నిశ్చయమైంది. ఈ దినాన్ని జరుగుతున్నటువంటి ప్రధాన కార్యక్రమం మీరు దీవించి ఆశీర్వదించండి. అయా, ఒకడే పురుషుడైన క్రీస్తు కొరకు సంఘమనే కన్యక ప్రదానము చేయబడి వరుడైనటువంటి క్రీస్తు రాబోతూ ఉండగా వరుడైన క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నట్లుగా నాయన, ఇదిగో కన్యక అయినటువంటి పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నటువంటి బిందును కూడా మీ హస్తములకు అప్పగిస్తున్నాం. బాల్యము నుండి తాను సండే స్కూల్లో ఎదిగింది, యవన కాలంలో మందిరంలో ఎదుగుతుంది, చివరి వరకు కూడా
తొలగిపోకుండా త్రొట్టిల్లకుండా వాక్యమందు స్థిరపరచబడి పౌరుడైన క్రీస్తు కొరకు ఎదురు చూసినట్లుగా రేపటి దినము కొరకు వివాహం కొరకు సిద్ధపడుతూ తన జీవితమంతా మీ సన్నిధానంలో యోగ్యురాలుగా ఉండనట్లుగా సహాయం దయచేయండి. ఈ దినమున జరుగుతున్న ఈ కార్యక్రమం అంతా కుటుంబానికి దీవెనకరముగా మీకు మహిమకరముగా జరుగునట్లు సహాయం దయచేసి తదుపరి జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా మేలుకరముగా అల్లర్లు గొడవలు లేకుండా సమాధానముగా ప్రతి కార్యక్రమం జరుగునట్లు సహాయం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకందరకు ప్రత్యేకముగా రేపటి దినాన వివాహ కార్యక్రమానికి సిద్ధపడుతున్న పెండ్లి కుమార్తె నూతన కన్యకైన బిందువుకు సదా తోడైండును గాక. ఆమేన్. మాతంగి దుర్గారావు గారు వస్తున్నారు.